మేడారంలో పోటెత్తిన భక్తులు నేటి నుంచి 4 రోజుల పాటు జాతర. ఇవాళ కన్నెపల్లి నుంచి గద్దెకు రానున్న సారలమ్మ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ నేతల చర్చ. అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ బాధ్యతలు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. సెకండ్ ఫేజ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ పై చర్చ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై డిస్కషన్. జనసేన ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు. అరవ శ్రీధర్ మోసం చేశారన్న బాధితురాలు. బ్లాక్ మెయిల్ చేస్తోందన్న ఎమ్మెల్యే తల్లి. ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. నా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు. కోర్టు ద్వారా సమాధానం చెప్తారన్న అరవ శ్రీధర్. బేగంపేట ఎయిర్పోర్ట్ లో వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ షో ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు. ఈ నెల 31 వరకు కొనసాగనున్న ప్రదర్శన. ఈ నూతన సంవత్సరంలో మీ మాతృత్వ కలను సాకారం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో ఐవీఎఫ్ పై 15,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సిమెన్ అనాలిసిస్. ప్లీజ్ కాంటాక్ట్ 9513731637. భూపాలపల్లి సింగరేణి గని దగ్గర అగ్ని ప్రమాదం. కేటీకే 5 ల్యాంప్ రూమ్ లో చెలరేగిన మంటలు. సిబ్బంది అలర్ట్ కావడంతో తప్పిన ముప్పు. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. అమిత్ షాతో కీలక అంశాలపై చర్చ. ఇవాళ బీఆర్ఎస్ లోకి ఆరూరి రమేష్. వరంగల్ నుంచి హైదరాబాద్ కు భారీ ర్యాలీ. 2 రోజుల క్రితం బీజేపీకి రాజీనామా. నేడు మెదక్ జిల్లాలో మీనాక్షి, మహేష్ గౌడ్ పర్యటన. కొర్విపల్లిలో కూలీలతో సమావేశం. ఉపాధి హామీ చట్ట సవరణపై నిరసన. ఏపీలో 1,00,000 కోట్లు దాటిన పన్నుల రాబడి. 9 నెలల్లో 1,00,000 కోట్లు దాటడం ఇదే తొలిసారి. గణాంకాలు విడుదల చేసిన కాగ్. విశాఖలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కరెక్షనల్ ప్రోగ్రామ్ కు హాజరు. పాల్గొనున్న జైళ్ల శాఖ ఉన్నతాధికారులు. ఏపీలో గ్రూప్ 2 ఎంపిక జాబితా విడుదల. 891 పోస్టుల లిస్ట్ రిలీజ్. 25 పోస్టుల్లో మార్పులకు అవకాశం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్. నేడు ఖర్గే కార్యాలయంలో విపక్షాల భేటీ. హాజరు కానున్న పార్టీల ఫ్లోర్ లీడర్స్. పార్లమెంట్లో వ్యూహంపై చర్చ. పవన్ కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో ఊరట. ఏఐ లవ్ స్టోరీ సినిమాపై తాత్కాలిక నిషేధం. తన ముఖాన్ని, స్వరాన్ని మార్ఫింగ్ చేశారన్న అకీరా.